హాయ్ గాయ్స్, టుడే నేను ఒక టేస్టీ డెజర్ట్ చేయబోతున్నాను. దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మెయిన్గా కస్టర్డ్ పౌడర్ ఉండాలి, బ్రెడ్ ఉండాలి. ఓకే, దీన్ని బ్రెడ్ కస్టర్డ్ అంటారండి. నేనైతే బ్రెడ్ కస్టర్డ్ అంట, మరి మీరేమంటారో నాకు తెలియదు. ఓకే, ఫస్ట్ 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పొయ్యి మీద పెట్టేసుకొని 4 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలియదిప్పుతూ ఉండాలండి. బాగా కలుపుతూ ఉండాలి. త్వరగానే కరిగిపోతుందిలేండి చక్కెర. నాకు కూడా ఈ యూట్యూబ్ వీడియోస్ చేయడం కొత్తనే అండి, కానీ ఏదో ట్రై చేద్దాం మనం ఇంట్లో ఖాళీ కూర్చోకుండా అనేసి నేను చేస్తున్నానండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. నేనైతే ఏ కొలత చేయనండి, నేను అందాజుగా వేసేస్తాను. నాకు అన్నీ కొంచెం ఈజీనే అలవాటు అయిపోయింది కాబట్టి చాలాసార్లు చేసి ఉంటాను. అందుక నేను సింపుల్గా వేసేస్తా అంతే. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అట్లే డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుందండి. ఖచ్చితంగా పక్కన ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి కలుపుకొనే వేసుకోవాలి. పాలైనా వేసుకోవచ్చు, కానీ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకో. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం యాలక్కాయలు, ఒక 2 యాలక్కాయలు పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండేసి తర్వాత దీన్ని వేడివేడి పాలలో వేసి కలపాలి. బాగా మరుగుతూ ఉండాలి. జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ లైట్గా రోట్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇవేం నెయ్యిలో వేసేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ అట్లే పాలలో వేసేస్తే సరిపోతుంది. అది బ్రెడ్ కస్టర్డ్ తిన్నప్పుడు అది తగులుతూ ఉంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటాయి అట్లా పప్పులన్నీ వేస్తే. నేను కొంచెం దాంట్లో వేసి లైట్గా కొన్ని మిగిలించుకున్నా అండి, లాస్ట్ అంతా బ్రెడ్ పైన వేద్దాము అనేసి. చూడండి అది మరుగుతుంది. ఇప్పుడు యాలకులు కూడా దంచేసి దాంట్లో వేసేస్తాం. నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొత్తగానే ఉంది అండి, కానీ జస్ట్ ట్రై చేద్దాం. అందరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా, నేను ఏదో చేద్దాం అనేసి, ఇంట్లో ఖాళీగా ఉండకూడదనేసి ఈ వీడియోస్ చేస్తున్నా. నాకు కొత్తగా ఉంది, మాట్లాడాలంటే కూడా కొంచెం భయంగానే ఉంది, కానీ ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు అనేసి. కొన్ని బ్రెడ్ సైడ్స్ అంతా కట్ చేసుకొని ఒక 6, నేనైతే ఒక 8 బ్రెడ్స్ తీసుకున్నానండి. బాగా మరిగించుకోవాలండి. ఆ పాలు కొంచెం థిక్నెస్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. అలా బ్రెడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత పెట్టేసుకొని కొన్ని అట్లా తిక్గా వచ్చిన తర్వాత పాలు బాగా తిక్గా వచ్చిన అట్లా బ్రెడ్ పెట్టేసుకొని ఆ బ్రెడ్ మీద వేసుకుంటూ ఉండాలి లేయర్స్ లాగా. ఫస్ట్ ఇప్పుడు పెట్టుకునేసి మళ్ళీ 2 బ్రెడ్స్ పెట్టుకొని అలా లేయర్స్గా వేసుకోవాలి పాలు.
కస్టర్డ్ పాలు అంటే మళ్ళీ పాలు మామూలు మిల్క్ అనుకునేది, కస్టర్డ్ మనం ఉడికించుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్. అన్నీ సరిపోవాలనేసి మళ్ళీ సైడ్ కొంచెం కట్ చేసి వేసా. లాస్ట్ ఇంకా అన్ని పాలు దాని మీద వేసేసేయాలి. ఇందాక మనం కొంచెం కొంచెం ఉంచుకున్నాం కదా జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, అవి దాని మీద వేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇట్లయితే అంత అంటే టేస్ట్గానే ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. మా పిల్లలకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అండ్ మా బాబు టేస్ట్ చేపిస్తుంది ఫస్ట్.